ఓ అమ్మాయి కథ. అందరికీ నమస్కారం. నా పేరు జయశ్రీ. నేను అందరిలాంటి ఆడపిల్లనే. కానీ నేను తీసుకున్న నిర్ణయాలే నేను చేసిన తప్పులని తెలిసేలోపే నా పరిస్థితి ఇలా అయిపోయింది. నన్ను పట్టించుకునేవారంటూ ఈ భూప్రపంచంలో ఎవ్వరూ లేరు. అదిగో అక్కడ గట్టిగట్టిగా అరుస్తూ కోపంగా ఫోన్ మాట్లాడుతుందే ప్రియా. తను తప్ప. నేను ప్రియా ఇదిగో ఈ కంపెనీలోని రిసెప్షనిస్టులుగా 2 ఏళ్ల నుంచి పనిచేస్తున్నాం. కాని ప్రియని ఇప్పటివరకు నేను ఇంత కోపంగా ఎప్పుడూ చూడలేదు. అసలు సంగతేంటో కనుక్కుందాం. ఇదిగో జయక్క వచ్చింది. నువ్వేం చెప్పాలనుకున్నా జయక్కకే చెప్పు. ఇదిగో అక్కకిస్తున్నాను ఫోన్. హలో హలో. నీ పేరు చెప్పగానే ఫోన్ పెట్టేశారక్కా. ప్రియా, నిన్నింత కోపంగా చిరాగ్గా ఎప్పుడూ చూడలేదు. ఏమైంది? వరుణ్తో గొడవేమన్నయిందా? గొడవ పెట్టుకోవడం కాదక్కా, నరికి చంపేయాలి వాణ్ణి. అరే, మొన్నటి వరకేమో నేనే జీవితం, నేను కనిపించని క్షణం చచ్చిపోతానని ఆటో కొటేషన్లు చెప్పాడు. ఇప్పుడేమో మా ఇంట్లో సంబంధాలు చూస్తున్నారు, వచ్చి ఏదో ఒకటి మాట్లాడరా అంటే మాత్రం కొంచెం టైం కావాలి, ఒక మంచి జాబ్ రానివ్వు, ఇంత తొందరగా పెళ్ళేంటని ఏదేదో వాగుతున్నాడు. అయినా నాకవన్నీ తెలీదక్కా. నాకు వాడే కావాలి. పెళ్లి చూపులవన్నీ నేను పెట్టుకోలేను. వరుణ్ణి పెళ్లి చేసుకుని కూలీ పని చేసుకునైనా బ్రతికేస్తాను. కాని ఎవరో తెలియని వాణ్ణి పెళ్లి చేసుకునే బదులు చచ్చిపోవడమే మంచిదనిపిస్తుంది. అవునా? సరే, నువ్వెప్పుడూ అడుగుతావు కదా, నేను ఒంటరిగా ఇక్కడెందుకుంటున్నాను, నాకంటూ ఫ్యామిలీ ఎవరూ లేరా, నా హస్బెండ్ ఎక్కడుంటాడని. అవునక్కా, ఎప్పుడు అడిగినా తరువాత చెప్తా, టైం వచ్చినప్పుడు చెప్తానని అంటావు. ఆ టైం వచ్చేదెప్పుడో ఏమో. ఇప్పుడు ఆ టైమే వచ్చింది. పద, లంచ్ చేస్తూ మాట్లాడుకుందాం అని వాళ్ళిద్దరూ వెళ్ళి లంచ్ చేయడానికి కూర్చుంటారు. జయశ్రీ తన కథ చెప్పడం మొదలుపెట్టింది. ఓసై ఓసై, ఈ టైంలో ఎక్కడికెళ్తున్నావు? ఇంకొక అరగంట గంటలో నిన్ను చూసుకోవడానికి అబ్బాయి తరపు వాళ్ళొస్తున్నారే, కాస్తైనా బుద్ధుండక్కర్లా? అయినా అమ్మా, నేనెన్నిసార్లు చెప్పానే నీకు, నాకిప్పుడే పెళ్లి గిల్లి ఏమొద్దని? నిన్న సరే అన్నట్టే మాట్లాడావు, ఈరోజు సంబంధం తీసుకొచ్చావు. మరే, ఈరోజు అబ్బాయి వాళ్ళొస్తున్నారని చెప్తే నువ్వు ఇంటి పట్టున ఉండేదానవా ఏంటి? నీ అమ్మనే నేను, నీ గురించి నాకు తెలీదా? సరే, తొందరగా రెడీ అవ్వు. కాసేపట్లో పెళ్లికొడుకు తన తల్లి తండ్రితో ఇంటికొస్తాడు. జయశ్రీ కాఫీ తీసుకొచ్చి వాళ్ళకిచ్చింది. చూడండి, ఉన్నదున్నట్టు చెప్పాలి, మళ్ళీ తర్వాత మాట రాకూడదు కదా. మా అబ్బాయికి పెద్దగా చదువు అబ్బలేదనే కాని తెలివి మాత్రం చాలా ఉంది. 2 చేతుల నిండా సంపాదిస్తున్నాడు. మన గాంధీ బొమ్మ దగ్గర బ్రాందీ షాప్ ఉందిగా, అది మా వాళ్లదే. దాని ముందే మన ఫేమస్ చికెన్ పకోడీ బండుంది. ఆ షాప్కి వచ్చే గిరాకీ ఎంతో మనకి తెలీదు, కాని వీడి గిరాకీ మాత్రం అంతకంత ఉంటుందిలే. ఇక చీటీలు, ఫైనాన్స్లు ఇవి నడుస్తూనే ఉంటాయిగా. అలవాట్లంటూ పెద్దగా ఏమీ లేవు. మీ అమ్మాయి మా వాడికి సరైన జోడి అని మేమనుకుంటున్నాం. మీరేమనుకుంటున్నారో చెబితే దాన్ని బట్టి కట్న కానుకలు మాట్లాడుకుందాం. ఏమంటారు? అనుకోవడానికేముంది? మా అమ్మాయి బాగుపడడం కంటే నాకింకేం కావాలి చెప్పండి. మా అబ్బాయి బాగా నచ్చాడు. మన నిర్ణయాలు కలిసాయి. వాళ్ల నిర్ణయాలు వాళ్లకు వదిలేద్దాం. వాళ్ళిద్దరూ మాట్లాడుకొని సరే అనుకుంటే తరువాత మనం మాట్లాడుకుందాం. రేయ్ సీను, అమ్మాయితో మాట్లాడతావా? మాట్లాడతానమ్మా అని అనగానే ఇద్దరూ కలిసి ఇంటి పక్కనున్న సిమెంట్ కుర్చీ దగ్గరికి వెళ్తారు. కూర్చోండి. మీకు మా అమ్మ చెప్పింది కదా, నాకు చదువు పెద్దగా అబ్బలేదు, అలాగని డబ్బులకు కూడా ఏ కొదవ లేదనుకో. కానీ నువ్వు చూస్తే ఎంతో కొంత చదువుకున్న అమ్మాయిలా ఉన్నావు. నాలాంటోని పెళ్లి చేసుకోవడానికి మీకు అంగీకారమేనా? వాళ్ల ముందడిగితే మీకు ఏదోలా ఉంటుందని ఇలా ఒంటరిగా ఉన్నప్పుడు అడుగుతున్నా. నాకు చదువుకోవాలని ఉండటం వాస్తవమే. మంచి చదువుకున్న భర్త దొరకాలి అనుకోవడం కూడా వాస్తవమే. కాని మీలాంటి అర్థం చేసుకునే భర్త దొరికితే అంతకన్నా అదృష్టం ఏముంటుంది చెప్పండి. నాకు మీరు, మీ పద్ధతులు రెండూ నచ్చాయి. నాకు ఈ పెళ్లి అంగీకారమే. సరే, ఒక పని చేద్దాం. మీకు చదువుకోవడం ఇష్టం అంటున్నారు కాబట్టి పెళ్లి చేసుకున్నాక చదువుకోండి. నేను మిమ్మల్ని చదివిస్తాను. మీరు మంచిగా పెద్ద చదువులు చదువుకుంటే
అంత చదువుకున్న అమ్మాయి మొగుడు ఈ సీనుగాడు అంటే ఎంత గొప్పగా ఉంటుంది ఊర్లో. నేను చదువుకోవాలని అనుకున్నాను కాని నాకెక్కలేదు. ఇప్పుడు మిమ్మల్ని చదివించి ఎంతో కొంత ఆశ తీర్చుకుంటా. ఇక పోదాం. మీరేం చెప్పాలనుకున్నా మీ అమ్మకో మా అమ్మకో చెప్పండి. అంగీకారమైనా తిరస్కారమైనా మనకు ఓకేనే. ఇంకింట్లోకి పోదాం. నేను కూడా వెళ్ళాలి. మళ్ళీ సాయంత్రం పకోడీ కోసం అన్ని సిద్ధం చేసుకోవాలి కదా అని అనగాని ఇద్దరూ కలిసి ఇంట్లోకి వెళ్తారు. నాకు అమ్మాయి నచ్చింది. ఆ అమ్మాయికి నచ్చితే నాకు పెళ్లి చేసుకోవడానికి ఏ అభ్యంతరం లేదు. అమ్మా, నాకు అబ్బాయి నచ్చాడు అని తల్లి చెవిలో చెబుతుంది జయ. మా అమ్మాయికి మీ అబ్బాయి బాగా నచ్చాడంట. మిగతా విషయాలు మాట్లాడుకుంటే, చూడండి, మాకున్నది ఒక్కబ్బాయే. మేం పోయాక మాకున్న ఇల్లు, ఊర్లో ఉన్న ఎకరెన్నర పొలం అదంతా మావాడిదేగా. అలాగే వాడు కూడా ఏదో ఒక పని చేసి బానే సంపాదిస్తున్నాడు. అందుకే కట్న కానుకల విషయంలో కాస్త పెద్ద ఆలోచనలోనే ఉన్నాం. మరి పెద్దగా అంటే ఆలోచించాల్సిన విషయమే అండి. మాకున్న స్తోమత ప్రకారం ఒక 2-3 లక్షల వరకైతే. 2-3 పెళ్లి ఖర్చులకు కూడా సరిపోవు కదా అవి. అలా కాదు, మీ అమ్మాయి బంగారం మీదే. అలాగే మా ఓడికో బండి, అలాగే ఒక వాచు, బంగారు ఉంగరం. పెళ్లి ఖర్చుల్లో చెరిసగం పెట్టుకుందాం. ఇవన్నీ పోను ఇప్పుడు మీరన్న 2-3 లక్షలు ఇవ్వండి. మేము ఇబ్బంది పెట్టాలని కాదు కాని తప్పవు కదా మరి. అమ్మా, మన సుబ్బలక్ష్మి ఉంది కదా, దానికి ఆడపడుచు కట్నం ఇవ్వకపోతే గొడవ చేసేస్తుందేమో. అమ్మో, అదెలా మర్చిపోయాను. ఆడపడుచు కట్నం కింద కట్నంలో పావంతు అంటే కట్నం 4 లక్షలనుకున్నా 1 లక్ష తప్పదు కదా మరి. మీరు చెప్పిన దాని ప్రకారం చూస్తుంటే బంగారం, కట్నం, ఆడపడుచు కట్నం, పెళ్లి ఖర్చులన్నీ కలుపుకుంటే 10 లక్షల వరకు అయ్యేలా కనిపిస్తుంది. ఇదిగో చూడండి, పెళ్లి చేసి చూడని పెద్దోళ్ళు ఊరికే అన్నారా ఏంటి? పెళ్ళన్నాక ఖర్చులు తప్పవు మరి. అయినా పెళ్లి కోసం ఖర్చు చేసిన డబ్బులు తప్ప కట్నాలు, బంగారం ఎప్పటికీ మనతో ఉండేవేగా. కట్నం డబ్బులో నాకు రూపాయొద్దు. వాళ్ళిద్దరికే ఆ డబ్బు. వ్యాపారం పెట్టుకుంటారో, వడ్డీలకి తిప్పుకుంటారో, ఖర్చు చేసుకుంటారో వాళ్ళిష్టం. బంగారం మీ అమ్మాయి ఒంటి మీదే ఉంటుంది. నేనిప్పుడు బంగారం వేసుకుని మురిసే వయసు కూడా కాదుగా. ఆడపడుచు కట్నమంటారా? ఒక ఆడపిల్లకి మనమిచ్చే ఆనందం అది. నేను చెప్పేది చెప్పాను. ఇక మీ ఆలోచన మీ ఇష్టం. ఏదైనా ఆలోచించుకొని ఒకసారి కబురు పెట్టండి. ఇక మేము వెళ్ళిరామా మరి? అయ్యో, భోజనాలు చేయకుండా ఎలా వెళ్తారు? అలాగే కూర్చోండి, ఒక 10 నిమిషాల్లో వంట చేస్తాను. భోజనం కాదనకూడదు, గతికితే అతకదంటారుగా. అందుకే. లేదంటే వంట చేస్తానని ఇంత అభిమానంగా అడిగితే ఎవరైనా కాదంటారా? మళ్ళీ వచ్చినప్పుడు మనిద్దరం కలిసి వంట చేసి అందరికీ కడుపు నిండా తినిపిద్దాంలే. ఏమంటారు? సరే, మీ ఇష్టం అని అనగాని సీను జయశ్రీని కాస్త సిగ్గుపడుతూనే చూస్తూ వెళ్ళొస్తానన్నట్టుగా సైగ చేస్తాడు. కాసేపట్లోనే అక్కడ్నుంచి వెళ్ళిపోతారు సీను కుటుంబం. జయ, ఆవిడ చూసావానే అబ్బాయి తల్లి ఎంత చక్కగా మాట్లాడిందో గదా. ఏ విషయం కూడా నాంచలేదు. చకచక చెప్పాలనుకున్నవన్నీ చెప్పేసింది. అబ్బాయి తండ్రి కూడా ఆవిడ మాట్లాడుతుంటే ఆడవాళ్ల విషయాల్లో తలదూర్చకూడదని నవ్వుతో బదిలిచ్చాడంతే. ఇక అబ్బాయి అంటావా, చూసినంతలో నాకు చాలా సౌమ్యుడిలా కనిపించాడమ్మా. వాళ్ళు చేసే వ్యాపారాలు, వాళ్ల మాటలు కాస్త కఠినంగా అనిపించినా మనసుల్లో మాత్రం కల్మషం లేని మనుషుల్లా అనిపించారు నాకు. నాకైతే ఈ సంబంధం చాలా బాగా నచ్చింది. ఇక నీ మాట ఏదైనా ఉంటే చెప్పు. అప్పుడు జయ తన మనసులో, అమ్మో, అతను నన్ను చదివిస్తానన్నాడన్న విషయం అమ్మకి చెబితే హాయిగా వాళ్ల వ్యాపారాలు చూసుకోక చదువేందుకు, వాళ్ల మీద లేని భారం వేయటమెందుకు, అయినా పెళ్లైన తర్వాత చదువు దేనికని ఏదేదో మాట్లాడి వాళ్లని కన్ఫ్యూజ్ చేసి నన్ను చదువుకోకుండా కన్విన్స్ చేసేస్తుంది. ఇవేమీ అమ్మకి తెలియకపోవడమే మంచిది అని అనుకుంటూనే బయటకు మాత్రం, ఆలోచించడానికి ఏముందమ్మా, నీకు నచ్చిందంటే నువ్వు నా గురించంతా ఆలోచించే ఉంటావు కదా. నీకు నచ్చితే నాకు నచ్చినట్టే. ఏం చేయాలనుకున్నా నీ ఇష్టం అని అనగాని మల్లిక ఎంతో సంబరంగా అబ్బాయి తరపు వాళ్లకి ఫోన్ చేసింది. వదినా, తర్వాత చెప్పమన్నారన్న ఒక్క మాట కోసమే ఎంతసేపాగి చెబుతున్నాను. నాకు మీతో సంబంధం కలుపుకోవాలనుంది. మీ మాట, అన్నయ్య గారి మంచితనం
మీ అబ్బాయి పనితనం నాకు బాగా నచ్చాయి. ఇంతకన్నా మంచి సంబంధం ముల్లో కాలెతికినా మా అమ్మాయికి తీసుకురాలేను. చాలా సంతోషమైన మాట చెప్పారు. ఈ సంతోషంలోనే పంతులు గారికి కబురు పెడతాను. ఆయన చెప్పిన దాన్ని బట్టి మీకు ముహూర్తం గురించి చెబుతాను అని చెప్పింది. చెప్పినట్టుగాని ఒక మంచి ముహూర్తం చూసి కబురు పెట్టింది. ఆ ముహూర్తానికే పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నాయి 2 కుటుంబాలు. జయ, పెళ్లి వాళ్లు మంచి ముహూర్తం చూసి కబురు పెట్టారే, వచ్చే నెల 2వ తారీఖునే నీ పెళ్లి. అమ్మా, వచ్చే నెలంటే ఇంకా ఎన్ని రోజులో లేదు. ఈ సగం నెల అయిపోయింది కదా ఆల్రెడీ. అవును, తమ్ముడేడమ్మా? వాడెప్పుడూ ఇంట్లో కనిపించడమే లేదు. వాడు ఇంటర్కొచ్చాడుగా. వాడికి స్పెషల్ క్లాస్ అని, కంబైన్డ్ స్టడీస్ అని తెగ కష్టపడుతున్నాడు. అయినా వాడు చిన్నోడు. ఈ విషయాలన్నీ వాడికెందుకు? కనీసం పలానా రోజు నా పెళ్ళనైనా చెప్పాలా? లేదంటే అది కూడా వినలేనంత బిజీనా నీ కొడుకు? ఎందుకే అలా అంటావు? సాయంత్రం వస్తాడుగా, అప్పుడు చెప్పొచ్చులే. అమ్మా, పెళ్ళంతా సెట్ అయిపోయింది, బానే ఉంది. కాని పెళ్లి కొడుకు కాళ్లు కడగటానికైనా నాన్న రావాలి కదమ్మా. ఇప్పటి వరకు నాన్న గురించి మాట రాలేదు కాబట్టి సరిపోయింది. కాని పెళ్లి టైంలో అయినా అడుగుతారు కదా, అప్పుడేం చెప్తావమ్మా? మీ నాన్నకి నాకు మధ్య కొన్ని విభేదాలు ఉండొచ్చుగాని పిల్లల్ని వట్టించుకోనంత దుర్మార్గులం కాదమ్మా మేము. నీ పెళ్లి మా ఇద్దరి చేతుల మీదుగానే జరుగుతుంది. నువ్వు ఏ టెన్షన్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇక తరువాతి రోజు ఉదయాన్నే మల్లిక తన కూతురు పెళ్లి విషయం గురించి చెప్పడానికి తన భర్త బుచ్చిబాబు దగ్గరికి వెళ్తుంది. ఆ సమయంలో బుచ్చిబాబు తాగేసుంటాడు. ఎవరండి మీరు? ఇలా వచ్చారు? ఎవరు కావాలి మీకు? మందు మత్తులో ఉన్నా సరే అలా మాట్లాడకు బుచ్చి. నేను నీతో మాట్లాడాలనొచ్చాను. నాకు నీతో మాట్లాడాలని లేదు. ఇలా ఇద్దరం అనుకున్న తర్వాతే కదా నేను నిన్ను దాటి ఇంత దూరం వచ్చింది. ఇంకా మాట్లాడడానికి ఏమీ లేదు. మన అమ్మాయికి పెళ్లి సంబంధం కుదిరింది. మనమిద్దరం భార్యాభర్తలుగా ఉండకపోయినా దానికి తండ్రివి నువ్వే, తల్లిని నేనేగా. మన ఇద్దరి పంతాలు, పిల్లల ఆనందాలని దూరం చేయకూడదుగా. ఈ విషయం మాట్లాడ్డానికే నీ దగ్గరకొచ్చాను. నాకు పెళ్ళాం లేదు, పిల్లలు అంతకన్నా లేరు. నాకు మత్తెక్కించే ఈ మందే నా పెళ్ళాం. ఇంటికి తీసుకొని వెళ్లే ఈ బండి నా కొడుకు. అడగ్గానే మందిచ్చే ఈ బ్రాందీ షాపే నా కూతురు. నా బంగారు తల్లి. ఇదే నా ఫ్యామిలీ. నువ్వెవరో నాకు తెలీదు. తమరు దయచేయొచ్చు అని దండం పెట్టేసి మత్తులో తూలుతూ వెళ్ళిపోతాడు బుచ్చి. ఇక ఏం చేయాలో అర్థం కాని మల్లిక అయోమయంలో పడిపోతుంది. నేను నా కూతురికి మాటిచ్చాను. తల్లిదండ్రిగా మేమిద్దరం తనతో పాటు పీటల మీద కూర్చొని కన్యాదానం చేస్తామని. కానిప్పుడు ఈయనతో మాట్లాడితే గాని అర్థం కాలేదు. ఇదంతా అయ్యే పని కాదని. దేవుడా, ఏదో ఒక మార్గం చూపించు. అత్తారింటికి పంపించేటప్పుడైనా నా కూతుర్ని సంతోషంగా ఉంచేలా చూడు స్వామి అని తనలో తాను బాధపడుతూ తిరిగి ఇంటిదారి పడుతుంది. అలా వారం రోజులు గడిచిపోతాయి. పెళ్లి పనులన్నీ మొదలయ్యాయి. కాని తన భర్త రాడన్న బాధ మాత్రం మల్లికని ఇంకా ఇంకా తొలిచేస్తుంది. నా భర్త నా మీద కోపంతో పెళ్లికి రాకుండా ఉంటే, ఆ కారణం వల్ల ఈ పెళ్లాగిపోయే పరిస్థితొస్తే ఇంతమంది పెళ్లివారి ముందు పరువేమైపోవాలి? పెళ్లిపీటల వరకు వచ్చిన పెళ్లి ఆగిపోతే జయ తట్టుకోగలదా? దేవుడా, ఏంటి ఈ అగ్ని పరీక్ష? ఏదో ఒక దారి చూపించు తండ్రి అని దేవుణ్ణి వేడుకుంటూ ఉంటుంది. ఇంతలో ఆనంద్ 2 రోజుల తర్వాత ఇంటికొచ్చాడు. అమ్మా, తమ్ముడొచ్చాడే. ఒరేయ్, ఇంట్లో పెళ్లి పనులు పెట్టుకొని ఎక్కడికిరా వెళ్ళావు? ఇంట్లో చెప్పి వెళ్లాలన్న జ్ఞానం కూడా లేదా నీకు? అక్కా, చెప్పాను కదా ఎగ్జామ్స్ ఉన్నాయని. వాటి కోసం ప్రిపేర్ అవుతున్నాం అందరం కలిసి. మళ్ళీ నీ పెళ్ళప్పుడు చదవలేనుగా, అందుకే ఇప్పుడే చదువుతున్నా. చదువుకోవడం కూడా తప్పేనా అక్క? నువ్వెంతగా చదువుకున్నావో అని నీ నోటి నుంచి వచ్చే మందువాసనే చెబుతుంది. అమ్మ నీ దగ్గరికి రాకముందే వెళ్ళి మందువాసన పోయేలా ఆ నోరు కడిగి స్నానం చేసిరా. ఈ అవతారంలో ఎవరైనా నిన్ను చూస్తే అడుక్కు తినేవాడివనుకుంటారు. వేలడంత లేవు వెధవ, తాగడమంట తాగటం, పో ఇక్కడ్నుంచి అని అరిచినట్టుగానే చెబుతుంది జయ. మొదటిసారి తాగేసి ఇంట్లో దొరకటంతో ఆనంద్ కూడా కాస్త కంగారుగానే లోపలికి వెళ్ళిపోతాడు. తరువాతి రోజు నుంచి పెళ్లి పనులు మొదలయ్యాయి. తండ్రి పెళ్లికి వస్తాడో రాడో తెలియని అయోమయంలో జయ ఉంటే,
తన భర్త రాకపోతే పెళ్ళెలా జరుగుతుందన్న భయంలో ఉంటుంది మల్లిక. ఇదిలా ఉండగా పెళ్లి రోజులు దగ్గర పడనే పడ్డాయి. అమ్మా, నాన్న వస్తాడా రాడా? ఈ విషయం నీకు తెలిసే ఉంటుంది. కాని నువ్వు చెప్పడం లేదంటే నాన్న ఖచ్చితంగా రాడని అర్థమవుతుంది. ఈ విషయం చెప్పడానికి ఎందుకమ్మా నువ్వు వెనకాడుతున్నావు? నాన్న రాడు, నాకు పెళ్ళవదని, అంతే కదా? జరగని పెళ్లికి ఇంత అట్టహాసమెందుకు? అని తన చేతిలో ఉన్న పూలదండని విసిరేస్తుంది జయ. అది వేగంగా వెళ్లి ఇంటి ముందు పడిపోతుంది. ఎవరమ్మా ఇలా నేను రాగానే పూలదండతో ఆహ్వానిస్తున్నారు? కాని కొత్తగా పూలదండ కాళ్ళకి వేశారేంటో వింతగా. ఆ మాటలకి విపరీతమైన కోపంతో వేగంగా ఇంటి బయటకు వస్తూ జయ కోపంగా, ఎవర్రా నువ్వు వింత వింతగా మాట్లాడుతున్నావు అని అనుకుంటూ వచ్చి, నాన్నా, నాన్నా, నాకోసం వచ్చావా నాన్నా అని ఆనంద బాష్పాలతో తండ్రిని గుండెలకి హత్తుకుంటుంది. నువ్వొస్తావో రావోనని తెగ కంగారు పడ్డాను నాన్నా. ఎలాగైతే ఏంటి, నువ్వొచ్చావు, అంతే చాలు నాన్నా. నీకు తెలుసా, అమ్మ ఈ మధ్య నా మీద కోపంగా ఉంటుంది. ఎప్పుడూ ఏదో ఆలోచనలో ఉంటుంది. మల్లిక, ఆ రోజేదో తాగిన మత్తులో ఏదో వాగితే దాన్ని పట్టుకొనుంటావా? నా స్నేహితుడు నువ్వొచ్చావని ఏదో మాటల్లో మాటగా చెబితే గాని గుర్తురాలేదు అసలు సంగతి. నా కూతురు పెళ్లి అని గుర్తురాగానే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా వచ్చేశా అని అంటాడు. అప్పుడు మల్లిక తన మనసులో, ఇదే ప్రేమ మనిద్దరి మధ్య కూడా ఉండుంటే ఎంత బాగుండేదో. కుటుంబమిలా చిన్నాభిన్నం అవ్వడానికి ఆ ఒక్కరోజే కారణం. ప్రపంచంలో ఏ మానవుడికి అలాంటొక రోజు రాకూడదు. ముఖ్యంగా భర్త విషయంలో ఏ భార్యకి రాకూడదు. అదిగో నాన్నా, చెప్పానా, అమ్మ ఇలాగే ఏదో ఆలోచనలో ఉంటుంది. పెళ్ళంటే 100 ఆలోచనలు 1000 పనులు తప్పదు కదా తల్లి. అవును, ఇంతకీ ఆనందెక్కడా? వాడు ఇక్కడ అక్క పెళ్లి పెట్టుకుని ఎక్కడెక్కడో తిరుగుతున్నాడు నాన్నా. ఏంట్రా అంటే చదువుకుంటున్నానని అంటున్నాడు. అది నిజమో అబద్ధమో ఎవరికి తెలుసు నాన్నా? తప్పు తల్లి. ఒక్కసారి అనుమాన బీజం పడితే అది పెరిగి పెరిగి మొక్కై మానై మన మెదడుని తొలిచేస్తుంది. జీవితాలు మాలా మిగిలిపోతాయి. సరేలే, చదువుకుంటున్నాడంటున్నావు కదా, వచ్చాకే మాట్లాడదాం. నీ పెళ్లి పనులు ఎంతవరకు వచ్చినట్టు అని కూతురితో చాలా సంబరంగా మాట్లాడతాడు బుచ్చి. అలా చూస్తుండగా పెళ్లి రోజు రానే వచ్చింది. ఉన్నదాంట్లో గొప్పగా పెళ్లి చేసి జయని అత్తారింటికి పంపించారు. జయ మాత్రం ఇంటిని వదిలి వెళ్తున్నానన్న బాధతో, కొత్తింట్లో కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నానన్న సంతోషంతో అత్తారింట్లో అడుగుపెట్టింది. మొదటి రాత్రి రోజు పాల గ్లాస్తో లోపలికి వెళ్లిన జయ సిగ్గుతో తలదించుకొని భర్త పక్కన కూర్చుంది. ఏంటి జయా, ఇంత సిగ్గా? ఇంత సిగ్గుపడితే ఇక పనైనట్టే. సరే, నీకు సిగ్గు కాకుండా సంతోషాన్ని కలిగించి ఎగిరి గంతేసేయాలనిపించే ఒక విషయం చెప్పనా? చెప్పండి. అదేంటంటే, నీకు ఇంజనీరింగ్లో సీటొచ్చింది. రావడమంటే ఆషామాషిగా రావడం కాదనుకో. ఎంత బతిమాలితే బామారితే వచ్చిన సీటది. మేనేజ్మెంట్ కోటాలో సీటుంటుందిగా, అది. మేనేజ్మెంట్ సీటా? అదే. ఏడాదికి 1,00,000 రూపాయలంట. అమ్మ వాళ్ళని నువ్వు చదువుకోవడానికి మాత్రమే ఒప్పించాను. ఈ డబ్బుల విషయం వాళ్ళకి చెప్పొద్దు, సరేనా? అలాగే అండి, చెప్పను. ఇంతకీ కాలేజ్కి ఎప్పటినుంచి వెళ్ళాలి? వెళ్ళొచ్చు, ఎప్పుడైనా వెళ్ళొచ్చు. నేను నీకివ్వగలిగిన గిఫ్ట్ ఇదే. ఇంకొకటి కూడా కావాలి. ఏంటి? కాలేజ్ అంటే ఆ మాత్రం ఉంటుంది కదా. కొంచెం మంచి బట్టలు, మంచి చెప్పులు ఇలా ఉంటాయిగా, అవి చాలా కావాలి అని అడుగుతుంది. అయ్యో, అవన్నిటికంటే డబ్బులు తక్కువగా ఉన్నాయి. సరే, రేపటి సంగతి కదా, రేపు చూసుకుందాంలే. ఏదోలా చేసి ఏర్పాటు చేస్తాను. చదువుకుంటే డబ్బు ముఖ్యం కాదుగా, అలాగే చేద్దాం. ఇక లైట్లు కట్టేద్దామా? ఏదైనా మీ ఇష్టమే, మీ ఇష్టమే నా ఇష్టం అని అనగానే సీను లేచి లైట్లు ఆఫ్ చేస్తాడు. అయ్యో, నాకు సిగ్గేస్తుందండి. ఆ మాత్రం సరదా లేకుంటే ఎలా జయా? అన్నట్టు రేపు షాపింగ్కి ఖచ్చితంగా తీసుకెళ్తారు కదా? తప్పకుండా తీసుకెళ్తాను. మన పరిస్థితి ఏంటి? నువ్వు మాట్లాడేదేంటి జయా? మిగతా విషయాలన్నీ రేపు ఉదయాన్నే మాట్లాడుకుందాంలే. సరే, అలాగే. ఇంత సపోర్టివ్గా ఉన్న నా భర్త పోలీస్ స్టేషన్లో నా మీద కంప్లైంట్ ఇవ్వడం, నన్ను తీసుకుని వెళ్లి మా ఇంట్లో వదిలిపెట్టి
విడాకుల కోసం ఫోర్స్ చేయడం లాంటి పరిస్థితులు వస్తాయని మీరు ఊహించగలరా? ఊహించలేరు కదా. ఊహకందని విషయాలు జరగడమే కదా జీవితం. అలాంటి సంగతులు నా జీవితంలో తరచూ జరుగుతూనే ఉంటాయి. అవునా అక్కా, ఇంత జరిగిందా? అసలంత జరగటానికి కారణమేంటక్కా? ఆ మొరటోడు సీను చేసిన పని అయ్యుంటుంది కదా. వద్దు సీను వద్దు సీనని ఎంత చెబుతున్నా వినుండడు. వాడికేమవుతుంది? అయ్యేది నీకు కదా. లేదు ప్రియా, ఇందులో సీను తప్పేం లేదు. చేజేతులా నా జీవితాన్ని నేనే నాశనం చేసుకున్నా. బంగారం లాంటి భర్తని డబ్బిచ్చే మిషన్గా చూశాను. ఇంకా చాలా ఉన్నాయి, చెప్తాన్లే. నీకు ఒక క్లారిటీ వస్తుంది లైఫ్ మీద. ఇంకా టైం ఉందిగా, ఈవినింగ్ టైంలో చెబుతాను. ఇప్పుడు వర్క్కి వెళ్దాం పదా.